నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు విరాట్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ 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 జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం నందు 20వ వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. మరియు దేవస్థాన ప్రాంగణంలో నూతనంగా మార్బల్స్ ఏర్పాటు చేసిన కండే రమణ కుటుంబ సభ్యులను దేవస్థానం కమిటీ సభ్యులు అభినందించారు. అనంతరం మార్బల్స్ వేయించిన దాతల శిలాఫలకాన్ని దేవస్థాన కమిటీ సభ్యులు దాతలు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘీయులు, స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు.
ఇవన్నీ కూడా తప్పనిసరిగా కూడా భార్యను తెలియజేయవలసినటువంటి బాధ్యత భర్తకి ఉన్నది. అర్జేత కామేత ఏమైనా సరే కోరిక అనుకుని ధర్మేత అందరూ కూడా కూర్చొని ఒక 15 నిమిషాలు అందరూ కూడా ఇంకొక 15 నిమిషాలలో చేయవచ్చు. కాబట్టి ఎవరు కూడా బంగారం కానీ చెరువు కానీ జరుగుతున్న ధర్మశాస్త్రాలు దొంగలు పాడవుతూ ఉంటాయి. అందుకని ధర్మ ప్రజాసనకు ధర్మార్థంగా భక్తులు అనుకూలంగా ఉండడానికి ధర్మ ప్రజాసనకు ధర్మాంశంగా ఏర్పాటు కావడానికి 28 నిమిషాల ప్రథమ భాగంలో జనరాజంలో 28 నిమిషాల అంచె భాగంలో మాంగళ్య సారణ జరగాలి. చాలా మంది ఎప్పుడో గురు భగవాను వేరు, మధ్యవేలు శనేశ్వరుడు వేరు, ఈ వేరు సూర్య భగవాను వేరు, ఈ బుధ భగవాను వేరు, ఈ 4 వేరును కూడా ఆ జలగరా బలాన్ని తాకి ఆ యొక్క బ్రహ్మరంధ్ర స్థానం దగ్గర ఒకరి నుంచి ఒకరికి తన శుభవర్త కాలంలో ఏర్పాటు చేస్తున్నట్లయితే బ్రహ్మణే నమః. శ్రీ విశ్వకర్మ భగవాన్ నిర్మితోద్భవ పరమ పవిత్ర సువర్ణ మాంగళ్యం దేహీతి. మీరు అన్నారు పట్టుకోండి, అక్కడ తాకించండి, అక్కడ తాకండి. ఓం విశ్వకర్మ అందుకని అప్పుడు దేనితో తయారు చేయాలి అంటే ఈ సృష్టిలో చెడిపోయింది పదార్థపరమైనటువంటి యొక్క ప్రతి విమానాన్ని ప్రతి గ్రహాన్ని పోషించుకునేవి ఆ బంగారంలో ఒక ఆకార రూపమైనటువంటి ఒక విధానమైనటువంటి ఉండకూడదు. ఎందుకంటే సృష్టికి మూలాధారం. అటువంటి యొక్క మాంగళ్యాన్ని ఎవరు కట్టుకోవాలి? ఇప్పుడు పార్వతి కట్టుకోవాలా, పరమేశ్వరుడు కట్టుకోవాలని సూచించారు. ఉండాలి అంటే స్త్రీ మాంగళ్యానికి అర్థమని చూచారు. వాస్తవంగా స్త్రీ అంటే అప్పుడు శ్రీ లక్ష్మి దుఃఖం మీద సావిత్రి అనేటువంటిది, మనీ మీద మైంద్రియం వీర్యం అనేటువంటి ఒక దేవతలు. వీళ్ళందరూ ఈ 16 క్రియలు నాకు కావాలి అని, మంచిగా జరగాలి అని ఆ పరమేశ్వరుడు సాధించాలి. శ్రీయం దేవి ముఖస్మయే శ్రీమాదేవి దుర్గాం హిరణ్య ప్రాకారమాద్రాం నిర్మితోద్ధార అనంత వేద శబ్ద శాస్త్ర పురాణాగమ వారావార గంభీర ధీర ధీరోద్ధారణ ప్రణాపత్య సన్మత స్థాపనాచార్య నిర్మాణకర్తలై సాక్షాత్ వైకుంఠ బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ
కంటే పద్నాని శుభనే త్వం దేవ శరదస్యతౌ. ఆ విధంగా కూడా ధర్మ ప్రజా ధర్మ కర్మార్థంగా కూడా కరెక్ట్గా 10 అంగుళాలపై ప్రమాణం కొంచెం గట్టిగా చెప్పండి. భోజనానికి వెళ్తాం. అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేయండి. అదేవిధంగా అంటే ఆ 10,000 నుంచి 2,000 కింద నుంచి మరలా 2,000కి ఆ దుడ్డు పిల్లలు కనుక ఇవన్నీ కూడా చెప్పి ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా చక్కగా కూడా పుణ్యధర్మములు ప్రారంభం చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఆశీర్వదించి వెళ్తాం చేసుకుంటారు. అదేవిధంగా మీరు అందరూ ఇంకొక 5 నిమిషాల కాలంలో మనందరం కూడా భోజనానికి వెళ్తున్నాం. భోజనాలు కూడా అక్కడ ప్రశాంతంగా తోసుకుంటుగా వరుసగా కూర్చొని చక్కగా కూడా భోజన కార్యక్రమాలు కూడా పాటించండి. విరుద్ధమ్మ అక్కడి పదవరవయ్య నాగమ్మ దంపతులు ఇప్పుడు పదండి రావాలి మీరు ఇక్కడికి. బాబు దంపతులు 2 నిమిషాలు. అమ్మాయి వీళ్ళకి వస్త్రాలు పెట్టేవాళ్ళు పెట్టండి. అమ్మలు కన్యాదానం చేశారు. చక్కగా కూడా వివాహ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి ఈ కన్యాదాన కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ఒప్పుకుంటున్నాం. చెప్తే అది మనకు ఉంటాయి. అందుకని ధర్మ ప్రజాసనకు కర్మార్థంగా మనం చక్కగా కూడా కన్యాదాన కార్యక్రమాన్ని చేసి తన శుభముహూర్త కాలే వధువులు అన్యోన్య సరిసి విడజీయడానికి నిశ్చయితామని
భార్యాభర్తలు అనుకూలంగా ఉండడానికి ధర్మాత్మకంగా ఏర్పాటు కావడానికి 28 నిమిషాల అంచనాలలో మామూలు కారణాలు జరగాలి. చాలా మంది ఆ దేవాలయంలో వ్యక్తులు మరియు బదిలించిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల కనీసం మన ధర్మప్రజా తల్లిదండ్రులు కూడా పిల్లలకు తెలియజేసేటప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు సాధించాలని. అంటే వివాహంలో 28 నిమిషాలు మాత్రమే తిరుమలానికి మంగళసూత్రానికి తేడా ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండే గంటలు ఉండేసేసి ఎప్పుడొకప్పుడు మంగళసూత్రాలు కట్టడం తప్పు. ఎక్కడైనా సరే మంగళసూత్రం కట్టిన తర్వాత అందరూ పోయి అక్షతలు ఇచ్చారు కానీ తిరుమలాకి కట్టినప్పుడు అందరూ పోయి అక్షతలు ఇచ్చి మంగళసూత్రాన్ని ఎప్పుడో కూడా కట్టకూడదు. అటువంటి విధంగా కూడా ఆ స్వామి వారికి సోమాత్మ కార్యాలను తిరుమలాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తిరుమలలో ఎందుకు పెడతారు ప్రక్రియలో ఇక్కడ బ్రహ్మలింగోత్సవం అనేటువంటి దగ్గర నుంచి కూడా మనకు విశుద్ధ చక్రం వరకు కూడా మనకు నెరవేరుకునే ఈ చక్ర భాగాలలో వివాహ కార్యక్రమం చేసుకునేటప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ 5 వేలలో ఈ చూడు వేరు గురు భగవానుడు వేరు, మధ్య వేరు శనీశ్వరుడు వేరు, ఈ వేరు సూర్య భగవానుడు వేరు, ఈ బుధ భగవాను మన ఒంగోలు పట్టణంలో ఈ విరాట్ నగర కార్యక్రమం నందు ప్రతి సంవత్సరం కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు దేదీప్యమానంగా జరుగుతూ ఉంటాయి. ఇది 20వ వార్షిక కార్యక్రమంగా ప్రత్యేకంగా ఈ సంవత్సరం కళ్యాణ కార్యక్రమం జరిగింది. లోక కళ్యాణార్థం అదేవిధంగా మనం ప్రకాశం జిల్లా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని, బాగుండాలి అనేటువంటి ఒక ఇతివృత్తంగా కళ్యాణ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ భాగంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవ కమిటీ వారందరూ కూడా ఈ కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఈ 43వ డివిజను కార్పొరేటరు స్వాతి దంపతులు కండే రమణ వాళ్ళు చక్కగా కూడా ఈ దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేసి ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చేసి కళ్యాణ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ దేవాలయ అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి, పట్టణాభివృద్ధి కూడా వారందరూ కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా విరాట్ నగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయ అభివృద్ధిలో పాల్పడుతూ అందరూ కూడా బాగుండాలనేటువంటి యొక్క విధంగా కూడా చేస్తూ ఉన్నందుకు అందరినీ కూడా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దేవస్థానము 40 సంవత్సరాలైంది ఈ దేవస్థానం నడుస్తూ ఉన్నది. దేదీప్యమానంగా ఈరోజు కండ రమణయ్య దంపతులతోటి దేవస్థానం మొత్తం కూడా 30 యూనిట్లు గ్రానైట్ వేయించి దేవస్థానం పూర్తిగా సహకరించినారు. వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఒంగోలు 43వ డివిజన్లో 20వ వార్షిక కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ నా నమస్కారాలు. మేము చిన్నతనం నుంచి విరాట్ నగర్లోనే పుట్టి పెరిగాము. అందుకని మేము కార్పొరేట్ చేసినందుకు మా కాలనీకి ఏదో ఒక చెయ్యాలని చెప్పి ఈరోజు మా అన్నయ్య కండే వెంకటేశ్వర ఎన్ఆర్ఐ గారు, మా వదిన, నేను, మా భార్య, మా తల్లిదండ్రులు కలిసి విరాట్ నగర్ వీరబ్రహ్మం గుళ్ళో 40 యూనిట్లు గ్రానైట్ పరిచి అభివృద్ధికి నేను తోడ్పడినందుకు మా అందరికీ, మా ఫ్రెండ్స్కి, మా కమిటీ మెంబర్ అందరికీ ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ గుడిని ఇంకా డెవలప్ చేసి మేము మా వంతు సహాయం చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు విరాట్ నగర్లో శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దేవస్థానంలో స్వామివారి యొక్క 20వ వార్షిక మహోత్సవ కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణానికి సుమారుగా ఒక 2,000 మంది భక్తులు వచ్చి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించారు. కనుక ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరుగుతుంది. దీనికి సహకరించిన దాతలందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఫ్లోరింగ్ వేసిన దాత మన కండే రమణ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి విరాట్ నగర్ దేవస్థానం ఈ కళ్యాణ వార్షికోత్సవం 20 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తూ ఉంది. ఈరోజు 20వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కళ్యాణము, అన్నదానము, సాయంత్రము బ్రహ్మంగారి నాటకము ఇవన్నీ ఏర్పాటు చేయడం అయింది. ఈ విధంగా స్వామివారి కళ్యాణంలో మరీ ఎక్కువగా భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఒంగోలు పట్టణంలోని విరాట్ నగర్లో వేయించేసి ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో వార్షిక కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఇంతకుముందు ప్రతి సంవత్సరం చేసేది జరుగుతుంది, కానీ
ఈ సంవత్సరం కొత్తగా కొంతమంది పూనుకొని వాళ్ళు కమిటీగా ఏర్పడి ఈ దేవస్థానాన్ని నూతనంగా ఈ ఫ్లోరింగు గ్రానైట్ ఫ్లోరింగు చేయించటము, తర్వాత వాటర్ ట్యాంకు, దానికి వాటర్ ట్యాంకు ఫిట్టింగ్స్ అవి ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఫ్లోరింగు అది ఈ దేవస్థానం ఇట్లాగే ఈ యొక్క కొత్త యూత్ యొక్క ఆధ్వర్యంలో, కొత్త కమిటీ ఆధ్వర్యంలో దినదిన ప్రవర్ధమానం చెందుతూ మంచి డెవలప్మెంట్స్తో వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అందుకు నా వంతు సహకారాన్ని నేను అందిస్తాము. మేము మా మామయ్య వాళ్ళ చేత వాటర్ ట్యాంకుని దాని ఫిట్టింగ్స్, పైప్ ఫిట్టింగ్స్ అవి ఇవ్వటం జరిగింది. ఇంకా ఏ రకమైన సహాయం కావాలన్నా దేవస్థానానికి, విరాట్ నగర్లో మేము వ్యాపారం చేసుకుంటున్నాం కాబట్టి మాకు ఆ అభిమానము, మీ కమిటీ వాళ్ళ మీద అభిమానాలు ఉన్నాయి కాబట్టి మా వంతు మా సహకారం ఎప్పుడైనా అందిస్తామని తెలియజేస్తున్నాం.
స్థానిక ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల తృతీయ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను శనివారం ఒంగోలులోని SGVS కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కళాశాల వైస్ చైర్మన్ మద్దిశెట్టి వాసుబాబు, TCS డెలివరీ హెడ్ MS సుబ్రహ్మణ్యం, CII AP వైస్ చైర్మన్ శరణం నరేంద్ర కుమార్, క్యాల్కమ్ డైరెక్టర్ కల్లూరు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ అతిథులకు పుష్పగుచ్చాలు, జ్ఞాపికలు అందజేసి సభకు పరిచయం చేశారు. 2025 అకాడమిక్ ఇయర్ లో ఫైనల్ ఇయర్ ఉత్తీర్ణులైన వివిధ శాఖలకు చెందిన 1100 మంది బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ మద్దిశెట్టి వాసుబాబు మాట్లాడుతూ విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు నిబద్ధత విలువలు పాటించారని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డైరెక్టర్ GVK మూర్తి, కళాశాల డీన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ K రూపా, ఆకేష్, పరీక్షల నియంత్రణాధికారి GE బాబు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Engineering, the department that leads the way, breaking new grounds and shaping our EEE, the department that enriches. Congratulations to EEE department and mechanical graduates. I welcome the mechanical graduates, mechanical engineering, the power of turning the art of మెయిన్ మీ పిల్లలకి. welcome to the ECE department.
members and proud parents. Today is a special day filled with emotions, memories and excitement. We have huge commitment and determination. Dear graduates, wish you all the very best. In this special occasion, we'll start with the traditional lamp lighting. Next triple be ready. Devarakonda Edamula Niharika Jaffrey Chaminsetti. After tripling, mechanical coordinators be ready with their PCs. Civil coordinators get ready with your PCs. Nagapujita Bandaru. ద పేస్ ఇన్స్టిట్యూట్ ఈ యొక్క అకేషన్ థర్డ్ గ్రాడ్యుయేషన్ డేకి నన్ను ఇన్వైట్ చేసినందుకు స్పెషల్ గెస్ట్గా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ గ్యాదరింగ్ చూస్తే చాలా హ్యాపీగా ఉల్లాసంగా ఉన్నారు చాలామంది స్టూడెంట్స్. బేసిక్గా ఏంటంటే ఈ 4 ఏళ్ళు వాడు పడిన కష్టానికి వాళ్ళకి పడిన కష్టానికి వాళ్ళకి దొరికిన ఆపర్చునిటీ అనమాట ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది. కానీ దిస్ ఈజ్ నాట్ ద ఎండింగ్ అండి, ఇది జస్ట్ బిగినింగ్. కాంపిటేటివ్ వరల్డ్లో వేర్ ఆపర్చునిటీస్ గ్రోత్ కాంపిటేటివ్ వరల్డ్ ఎంటర్ అవుతున్నందువలన వాళ్ళు ఇక్కడి నుంచి ఇది అడ్వాంటేజ్గా తీసుకొని ఇక్కడ నేర్చుకున్న పాఠాలని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలగాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇండస్ట్రీ అను అకాడమియా రిలేషన్షిప్ తోటి పేస్ అనేది ఈ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి నాక్ అక్రెడిషన్ సిలబస్సే కాకుండా స్కిల్ డెవలప్మెంటు మరియు ఇండస్ట్రీ అకాడమియాతో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇంటర్న్షిప్స్ని ఇలా ఎంకరేజ్ చేయటం వల్ల స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. వాళ్ళు రేపు వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఈజీగాను వాళ్ళు అక్కడ ఎన్విరాన్మెంట్కి అక్వైంట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నది. అదేవిధంగా స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఒకప్పుడు ఏంటంటే మనం చదివి రిప్రొడ్యూస్ చేసిన వాడు గొప్ప. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎవడైతే క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా ఆలోచించి కొత్త ప్రోడక్ట్స్ కొత్త సర్వీసెస్ వాల్యూ క్రియేషన్ చేయగలిగాడో అటువంటి స్టూడెంట్స్కి మంచి అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో. లైక్ స్టార్టప్ కానీ యాంట్రప్రెన్యూర్గా కానీ డెవలప్ కావడానికి దిస్ ఈజ్ ద రైట్ ఏజ్. ఒకప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ ఒక 5 ఏళ్ళు వర్క్ చేసి దాని తర్వాత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి యాంట్రప్రెన్యూర్షిప్ అనేది చేసుకుందాం అనుకుంటారు. కానీ ఇలాంటి కాలేజెస్ వాళ్ళని ఎంకరేజ్ చేసి యాంట్రప్రెన్యూర్షిప్ అనేది ఈవెన్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ కాలేజీలో రావటం వల్ల కొత్త ఐడియాస్ని వాళ్ళు డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ఏ ఫెస్టివల్ అండి. ఇది ఈవెంట్ అని అనుకోవట్లేదు, ఎందుకంటే
స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కూడా, అంటే ఒక బ్యాచ్ బయటికి వెళ్తుందంటే సక్సెస్ఫుల్గా అది మేనేజ్మెంట్ అచీవ్మెంట్. అదే స్టూడెంట్ కాలేజ్ వదిలి ఒక డిగ్రీ తీసుకెళ్తుందంటే స్టూడెంట్ అచీవ్మెంట్. సో ఇక్కడ అందరూ అచీవర్సే. ఆ ఫెస్టివ్ వాతావరణం కనబడుతుంది. ఐఎమ్ వెరీ డిలైటెడ్ అండ్ ప్రివిలేజ్డ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. I'm really thankful to the management on this. Delighted to be here on the graduation day of PACE graduates from BTech, MTech and MBA. Very distinguished guests were invited here, and the faculty, esteemed faculty is here with us. It's wonderful to see the atmosphere. It's very festive. It's wonderful to see so many people graduating from here, close to 900 plus, right? And the 6,000 plus strength of the college. So many of these achievements are attributed to somebody like Sridhar that's been driving the college to this level. Sridhar Garu's efforts are paying off, I think, I would say at this point. And I see the excitement in kids' faces, and I wish them all the best and wonderful things they will do in life, I'm sure. And I wish them all the great things to come for them in life. Thank you. సో ఈరోజు గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ అయిన స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే మాకు వచ్చిన గెస్టులందరూ కూడా, సో శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే నరేంద్ర గారు ఫ్రమ్ సిఐ, అలాగే సుబ్రహ్మణ్యం గారు ఫ్రమ్ టీసీఎస్. సో వీళ్ళందరూ కూడా మంచిగా స్టూడెంట్స్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటూ స్టూడెంట్స్లో క్వాలిటీ పెంచుతూ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తూ సో ముందుకు తీసుకెళ్తున్నాం. మాకు సహకరించినటువంటి పేరెంట్స్కి, అలాగే స్టూడెంట్స్కి, అలాగే శ్రేయోభిలాషులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.